హలో అండి. ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడేటట్లు తెలంగాణ టెట్ రాయబోయే వాళ్ళ కోసం ఈ వీడియో చేశానండి. అయితే ఈ వీడియోలో లాస్ట్ టైం జరిగిన టెట్ పేపర్స్ మే నెలలో జరిగిన ప్రతి పేపర్లోంచి మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 29th మేలోని షిఫ్ట్ 1 పేపర్లోని మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ అండి. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి ఈ వీడియో చేశాను. నేను చేసే ప్రతి సమ్ ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాను అనేది మీరు తెలిసినట్లయితే మీరు ఎగ్జామ్స్లో ఇలాంటి సమ్స్ రిపీటెడ్గా ఒకవేళ వస్తే మీకు యూజ్ అవుతుందండి ఈ వీడియో. సో ఇక మనం చూసినట్లయితే మొదటి క్వశ్చన్ వచ్చేసి 4m² - 8m + 3 యొక్క సంకలన విలోమం అండి. ఇది వచ్చేసి మనకి 29 మే షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ అండి. సో ఇక్కడ సంకలనం, ముందుగా సంకలనం అంటే ఏంటో మీకు తెలిసి ఉండాలి. సంకలనం అంటే ఎడిషన్ అండి. సో యాడ్ చేయడాన్ని మనం సంకలనం అంటాం. సో ఇక్కడ సంకలన విలోమం అన్నాడు, అంటే ప్లస్కి యాడ్కి మైనస్, విలోమం అంటే దానికి ఆపోజిట్ అండి. సో సంకలన విలోమం అంటే ఎక్కడ ప్లస్ ఉందో అక్కడ మైనస్ వేసుకోవాలి, ఎక్కడ మైనస్ ఉందో అక్కడ ప్లస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం అలా మార్చినట్లయితే ఇక్కడ మనం ముందుగా లెక్కలో చూస్తే 4m² ముందు ప్లస్ ఉన్నట్టండి, అక్కడ ఏమీ లేదంటే అక్కడ ప్లస్ ఉన్నట్టే మనం అనుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 4m² ముందు మైనస్ వస్తుంది. సో -4m², అలాగే మైనస్ ఉంది కాబట్టి +8m, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ -3 అండి. సో ఇదండి దీనికి వచ్చి సంకలన విలోమం. ఇదే ఆన్సర్ అనమాట. ఆప్షన్స్లో ఇస్తాడండి, కొంచెం గుర్తులు మీరు క్లియర్గా చూసుకోవాలి. 4 ముందు కూడా ఏముంటుందంటే ప్లస్ ఉన్నట్టే, దాన్ని మనం మైనస్ చేసుకొని వేసుకోవాలి. ఇక నెక్స్ట్ సమ్ చూద్దాం. 32, 48 మరియు 60ల యొక్క గాసాబా అండి. సో గరిష్ట సామాన్య భాజకం అనమాట. సో ఇది ఏ విధంగా చేయాలంటే ముందుగా మనం ఈజీగా ఎలా అంటే 32, 48 అలాగే 60 దేనికది సపరేట్గా మీరు అంటే ఇప్పుడు ఏ టేబుల్లో పోతున్నాయని చూసుకొని సామాన్యంగా అన్నిట్లో ఒక్క నెంబర్ ఉన్న తీసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఈజీగా ఉండాలంటే 32 ఇలాగా కాసా కట్టేసుకోండి. కాసా కంటే 30 ఏ టేబుల్లో పోతుందో అలా చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసేద్దాం. సో 32 చూసినట్లయితే ఇక్కడ 2 టేబుల్లో 1 టైం అండి. అలాగే 12 వచ్చి 6 టైమ్స్ పోతుంది. అలాగే మళ్ళీ 2 టేబుల్లో 16 వచ్చి 8 టైమ్స్, అలాగే 8 వచ్చేసి 4 టైమ్స్, 4 వచ్చేసి 2 టైమ్స్, 2 వచ్చి 1 టైం అండి. సో మనకి లాస్ట్కి 1 వచ్చిందనమాట. సో ఇక్కడతో అయిపోయింది ఇది. ఇక నెక్స్ట్ 48 చూసినట్లయితే 2 టేబుల్లో 2 టైమ్స్, అలాగే 4 టైమ్స్ 24, అలాగే 2 టేబుల్లో 1 టైం, ఇది వచ్చి 2 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 6 టైమ్స్ అండి. అదే 3 టేబుల్లో 2 టైమ్స్, మరి 2 టేబుల్ వచ్చేసి 1 టైం అండి. అలాగే 60 వచ్చేసి మనకి 2 టేబుల్లో చూసుకోవచ్చు, లేదంటే 3 టేబుల్లో కూడా చూసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 60 వచ్చేసి 2 టేబుల్లో 30 టైమ్స్ పోతుంది. అలాగే నెక్స్ట్ 3 టేబుల్లో 30 వచ్చేసి ఇది 3 వచ్చి 1 టైం 0 అండి. అలాగే మళ్ళీ ఇక్కడ 2 టేబుల్లో 5 టైమ్స్, అలాగే మళ్ళీ 5 టేబుల్లో 1 టైం పోతుంది. సో ఇవ్వండి మనకు లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు చూసుకుందాం మనం. 32కి వచ్చేసి ఎన్ని, అలాగే 48కి వచ్చి ఎన్ని వచ్చాయి నెంబర్స్, అలాగే 60కి ఎన్ని వచ్చాయో మనం ఈక్వల్గా ఒకదాని కింద ఒకటి వేసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది, తప్పు లేకుండా చేయగలం. ఇక 2లో వచ్చేసి మనకి 5 వచ్చాయండి. 2 × 2 × 2 × 2 × 2 అండి. సో నెక్స్ట్ 48 వచ్చేసి ఇక్కడ 3 రెళ్ళు ఉన్నాయి, అలాగే 4 ఉన్నాయండి 2, తర్వాత 3 ఒకటి వచ్చింది. 2 × 2 × 3 × 2 అండి. నెక్స్ట్ 60 వచ్చేసి ఇక్కడ 2 × 3 × 2 × 5 అండి. సో ఇక్కడ 2 రెండ్లు ఉన్నాయి, అలాగే 3 వేరేగా ఉంది సపరేట్గా, అలాగే 5 వేరేగా ఉంది. సో ఈ విధంగా మనం క్లియర్గా ఒకదాని కింద ఒకటి వేసేసుకున్నాం. వేసుకున్న దీంట్లో కామన్గా ఉన్నది మనం తీసుకోవాలండి. సో ఇందులో గాసాబా అడిగాడు కాబట్టి సో కామన్గా ఏముందో ఆ నెంబర్ తీసుకుందాం. అన్నిట్లో 2 ఉంది కామన్గా, సో 2 అన్నది ఉంది. సో మనకి 2 వేసుకుంటాం. అలాగే తర్వాత చూసాం 3 వచ్చింది, తర్వాత మళ్ళీ కామన్గా మళ్ళీ 2 ఇంకోటి ఉంది. సో అన్నిట్లో కామన్గా ఏ ఉన్నాయంటే 2 × 2 ఉన్నాయి. 2 × 2 ఎంత అంటే 4. సో ఆన్సర్ వచ్చి గాసాబా ఎంత అంటే 4 అనమాట. అదే కాసాగా అడిగినట్లయితే ఈ విధంగా చేస్తామండి. ఎలా అంటే ఇప్పుడు 32 ఉంది, 32కి వచ్చి మనకి 2⁵ వచ్చిందండి. అలాగే మనకి 48కి వచ్చేసి 2⁴ × 3 వచ్చింది. అలాగే 60 వచ్చేసి 2² × 3 × 5 అండి. సో ఇలా వేసుకుంటాం అనమాట కాసాగుకి అయితే. వేసుకున్న తర్వాత దీనిలో పెద్ద నెంబర్ ఎక్కడుంది, మనకి ఏ పవర్ ఎక్కువ ఉంది 2⁵ కాబట్టి 2⁵ వేసుకుంటాం. అలాగే మనకి 3 ఉంది కాబట్టి 3 వేసుకుంటాం. ఇంటూ 5 ఒకటే ఉంది కాబట్టి 5 ఒకటే వేసుకుంటామండి. సో వీటిని మనం గుణించి ఫైనల్గా ఏమొస్తుందో ఆ ఆన్సర్ని మనం కాసాగు అంటామండి. 2⁵ అంటే
ఆన్సర్ వచ్చి 32 అండి. 32 ఇంటూ 3 అంటే 96, అలాగే 96 ఇంటూ 5 అంటే 480 అండి. సో ఆన్సర్ వచ్చి మనకి కాసాగు 480 వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ విధంగానే చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా అన్నిటికీ ఒకసారి కాసాగు డైరెక్ట్గా సమ్లో అడిగాడు అనుకోండి, ఇక్కడ గాసాబు అడిగాడు, అలా కాకుండా కాసాగు అడిగితే ఇలా మీరు ఇంత చేయకుండా దేనికది సపరేట్గా ఒకసారి అన్నీ వేసుకోవచ్చండి. అదే విధంగా అంటే 32 అలాగే 48 60 అండి. అన్నీ ఒక టేబుల్లో పోతున్నాయి, 2 టేబుల్లో పోతాయి. సో 2 వేసుకుంటాం. 32 వచ్చి 16 టైమ్స్, 48 వచ్చి 24 టైమ్స్, అలాగే 60 వచ్చి 30 టైమ్స్ పోతుంది. అలాగే మళ్ళీ ఇదన్నీ 2 టేబుల్లో పోతాయి. మళ్ళీ 2 టేబుల్ చూసుకున్నట్లయితే 16 వచ్చి 8 టైమ్స్, 24 వచ్చేసి 12 టైమ్స్, 30 వచ్చేసి 15 టైమ్స్ పోతుందండి. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ 2 టేబుల్లోనే పోతాయి. మళ్ళీ ఆ విధంగా చూసుకున్నా పర్లేదు, లేకపోతే 3 టేబుల్ అయినా చూసుకున్నా పర్లేదండి. సో 3 టేబుల్ చూసుకుందాం. ఇక్కడ 8 వచ్చేసి 8 పోదు కాబట్టి 8 వేసుకుంటాం. 3 వచ్చేసి 4 టైమ్స్ పోతుంది, అలాగే 15 వచ్చేసి 5 టైమ్స్ పోతుంది. సో మళ్ళీ తర్వాత 2 టేబుల్ చూసుకుందాం. 2 టేబుల్లో 8 వచ్చేసి 4 టైమ్స్ పోతుంది, అలాగే 4 వచ్చి 2 టైమ్స్ పోతుంది. 5 అన్నది పోదండి, సేమ్ అదే నెంబర్ దింపుకుంటాం. తర్వాత మళ్ళీ 2 టేబుల్ చూసుకున్నట్లయితే 4 వచ్చేసి 2 టైమ్స్, 2 వచ్చి 1 టైము, అలాగే 5 పోదు కూడా 5 అలా వేసుకుంటాం. సో మనకి 2 1 5 అన్నది ఇంకా రెండు కలిపి ఒక దాంట్లో మాత్రం పోవు. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ని 2లు వచ్చాయండి? 1 2 3 4 5 అండి. సో 2 పవర్ 5 అండి. 3 ఇంటూ 5 ఇంటూ 1. సో ఇదే కదండి ఇక్కడ వచ్చింది కూడా. సో అది కూడా మనం గుణకారం చేసుకుంటే 480 వస్తుంది. సో ఈ విధంగా మీరు కాసాగు అడిగితే ఈ విధంగా ఒకసారి చేయొచ్చండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు బాగా ఈజీగా ఉండే వే చూసుకుంటే బెటర్ అండి ఎగ్జామ్స్లో. సో మీరు బాగా ప్రాసెస్ ఎవరు అడుగురు ఆన్సరే కాబట్టి కావాల్సింది ఈ విధంగా మీరు షార్ట్ కట్ వేలో చేయొచ్చు, లేదంటే సపరేట్గా మీకు ఈజీగా ఉండేది ఆ విధంగానే చేయొచ్చు. కానీ సపరేట్గా చేశారంటే మాత్రం గాసాబాలోకి వెళ్ళిపోతారు మీరు కన్ఫ్యూజ్ అయ్యి. సో అందుకని ఈ విధంగా అయితే కాసాగు అన్నది ఈ విధంగానే గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన గాసాబా అయితే మాత్రం 4 అండి, అదే కాసాబా అయితే అడిగితే 480 అవుతుంది ఆన్సర్. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఒక్క 2 సార్లు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎలా అంటే వేరే విధంగా చేస్తాం, కానీ గాసాబా అడిగినప్పుడు కామన్గా ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ తీసుకొని అది ఇంటూ చేసుకోవాలన్నమాట. సో 4 వచ్చింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వానిలో పైథాగోరియన్ త్రికం అండి. ఇవి వచ్చేసి మనకి త్రికాలు ఉంటాయి. సో అవి మీరు టేబుల్ చూడాలి, అది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి మీకు ఈజీగా ఉండే విధంగా. ఇక నెక్స్ట్ సమ్ చూద్దామండి. 3/8 డివైడెడ్ 3/5 ఇచ్చాడండి. సో ఇది ఏ విధంగా చేయాలంటే ఇక్కడ డివైడెడ్ ఇచ్చాడు కాబట్టి 3/8 బై కదండి డివైడ్ చేయడం అంటే, సో 3/5 అండి. సో 3/8 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ అలా 8 టైమ్స్ మనం 8 టైమ్స్ వేస్తామండి. అలాగే 3/5 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ అని 5 టైమ్స్ వేస్తాం. అలా వేసిన తర్వాత దానికి ఎంత వచ్చిందో అన్నది ఇప్పుడు ఇక్కడ వేసుకుంటామండి. 3/8 అంటే 6561 వచ్చిందండి. అలాగే 3/5 అంటే 243 అండి. మళ్ళీ 243 వచ్చి 6561లో వచ్చి మనకి 27 టైమ్స్ పోతుందండి. సో 243 ఇంటూ 27 టైమ్స్ మీరు చేసుకున్నట్లయితే ఇక్కడ 661 వచ్చేస్తుంది ఆన్సర్. సో మీకు ఇవి రావాలంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలండి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండేటట్టుగా మీకు ఏ నెంబర్ ఎక్కడ వస్తుందో అనేది ఒక ఐడియాకి వచ్చేస్తుంది అనమాట. సో 27 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 27 అండి. ఈ విధంగా చేయాలండి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే 6 3 0 2 మరియు 8 అంకెలతో ఏర్పడిన అతిపెద్ద 5 అంకెల సంఖ్య మరియు 5 అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం అడిగాడండి. సో ఇక్కడ మనం నెంబర్స్ ఇచ్చేసాడు. అవి ఇచ్చేసి ఆ అంకెలన్నిటిని ఒక నెంబర్గా ఒక 5 అంకెల నెంబర్ పెద్దది చేయండి, అలాగే చిన్నది చేయండి. చేసిన తర్వాత రెండింటిని మొత్తం చేయండి అనేసి ఇక్కడ అడిగాడు క్వశ్చన్. ముందుగా క్వశ్చన్ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలండి. సో అతిపెద్ద 5 అంకెల సంఖ్య, అలాగే అతి చిన్న 5 అంకెల సంఖ్యలు మనం ముందుగా తెలుసుకోవాలి. సో ముందుగా అతిపెద్ద సంఖ్య ఏంటో చూస్తే ఇక్కడ నెంబర్స్తో మనం పెద్ద సంఖ్యను తయారు చేయాలండి. ముందుగా ఇక్కడ 63028లో ఫస్ట్ వచ్చే మనకు నెంబరు 8 అండి పెద్దది. సో 8, తర్వాత 6, తర్వాత 3, తర్వాత 2, 0 అండి. ఇది మనకు వచ్చి పెద్ద సంఖ్య. అన్నట్టు 5 అంకెలు పెద్ద సంఖ్య. అలాగే చిన్న సంఖ్య ఎక్కడంటే చిన్న నుంచి పెద్దగా వేసేసుకుంటాం. 0 2 3 6 8 అండి. సో ఈ విధంగా వేసుకుంటాం మనం, కానీ ఇది రాంగ్ అండి. ఓకేనా. ఇక్కడ మనం ఎడిషన్ చేయమన్నప్పుడు లెక్కలు అడిగినప్పుడు అది కరెక్టే మీరు అనుకున్న విధానం. 0 అనేది చిన్నదే, కానీ దానికి వాల్యూ ఉండదు. సో అందుకని దాన్ని వెనక ఉన్న నెంబర్ ముందుకు పెట్టి దాని 0ని వెనక పంపించాలి. సో అలా పంపించినట్లయితే మనకి 20368 వస్తుంది. సో ఈ రెండింటిని మనం ఇక్కడ కూడినట్లయితే 8, అలాగే 6 + 2 8, అలాగే 3 3 6, అలాగే 6 8 + 2 అంటే 10 అండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 1,06,688 వచ్చిందండి. సో ఇది వచ్చి ఈ విధంగా చేయాలి. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి 0 వచ్చినప్పుడు. ఇక నెక్స్ట్ సమ్ చూద్దాం.
ఇక్కడ రూట్ 1296 ఇచ్చాడు. సో దీని ముందుగా మనం 1296కి మనం ఎంత వస్తుంది అన్నది మనం చూసుకుందాం ముందుగా. ఆ విధంగా చూసినట్లయితే దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయో తెలుసుకోవాలంటే మనం 1296కి మనం ఇక్కడ ఇలా కట్టుకున్నట్లయితే 2 టేబుల్లో వచ్చేసి మనకి ఇది వచ్చి 6 టైమ్స్, అలాగే 9 వచ్చేసి 4 టైమ్స్, అలాగే 16 వచ్చేసి 8 టైమ్స్ అండి. సో 648 వచ్చింది. అలాగే 648లో మళ్ళీ 2 టేబుల్ చూసుకుందాం. అలాగే అంటే చిన్న కారణంగా నేను చూసుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈజీగా ఉంటుందని ఈ విధంగా చేస్తున్నాను, లేకపోతే డైరెక్ట్గా కూడా వేయచ్చు, కానీ ఇలా చేస్తేనే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే 2 టేబుల్లో 324 వచ్చేసి 1 టైం, 3 వచ్చి 6 2 టైం, అలాగే 2 టేబుల్లో వచ్చేసి 8 టైమ్స్ 1 టైము. ఇప్పుడు 81 వచ్చేసి మనకి 2 టేబుల్లో పోదు, 3 టేబుల్ అండి. 3 టేబుల్లో వచ్చేసి 8 వచ్చి మనకి 2 టైమ్స్ అయితే 6, ఇంకా 21 వచ్చేసి 7 3 21, సో 27 టైమ్స్ పోతుంది 81 వచ్చి. నెక్స్ట్ 3 టేబుల్లో 27 వచ్చేసి 9 టైమ్స్ పోతుంది. అలాగే 9 వచ్చేసి మళ్ళీ 3 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది. 3 వచ్చి 1 టైం అండి. సో మనకి ఏమేమి వచ్చాయంటే ఇక్కడ మనకి కారణాంకాలు 2 ఇంటూ 2లో వచ్చేసి 4 వచ్చాయండి. అలాగే 3లో వచ్చి 4 వచ్చాయి, అంటే 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4 వచ్చిందనమాట. సో 2 పవర్ 4 ఇంటూ అలాగే 3 పవర్ 4 వేసుకుంటాం. ఇవి ఈ టోటల్ ఎంత అంటే మనకి 1296 అనమాట. సో రూట్ ఉంది కాబట్టి రూట్ వేసుకుంటామండి. అంటే 2 పవర్ 4 అంటే 4 అంటే 2 ఇంటూ 2 అనుకోవచ్చు. సో 2 పవర్ 2 ఇంటూ 2 అండి. అలాగే 3 పవర్ 2 ఇంటూ 2. అప్పుడు మనం రూట్ నుంచి బయట తీసుకురావాలంటే ఒక స్క్వేర్ని కొట్టేసుకోవాలంటే 2ని అలాగే స్క్వేర్ని రూట్ని కొట్టేసుకుంటాం అనమాట. సో 2 దీంట్లో 2 దీంట్లో 2 పోతుంది, అలాగే స్క్వేర్ రూట్ కూడా పోతుంది. సో మనకు రిమైనింగ్ ఏం మిగిలాయంటే 2 స్క్వేర్ అలాగే 3 స్క్వేర్ మిగిలిందండి. సో ఆన్సర్ వచ్చి మనకి 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్. ఒకవేళ స్క్వేర్ ఇవ్వకపోయినా మీకు ఆన్సర్ ఇచ్చినా సరే మీరు ఆ విధంగా కూడా చేయొచ్చు. ఈ విధంగా మీ ప్రాసెస్ తెలిస్తే మీరు కరెక్ట్ అయిన ఆన్సర్ వేస్తారండి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దాం. 2/3 మైనస్ 3/5 అండి. సో ఇక్కడ ఏమన్నాడు, మైనస్ ఇచ్చి గుర్తు దీని వాల్యూ అంతా తెలుసుకోమన్నాడు. సో ఏం చేయాలంటే 3 ఇంటూ 5 చేసేసి 15 వేయొద్దు. ఎందుకంటే మీకు నార్మల్గా ఏ విధంగా చేస్తారంటే ఇలాగ 3 ఇంటూ 5 వేసేసుకోవచ్చు, ఆ విధంగా కూడా చేయొచ్చు. కానీ అక్కడ 3 నెంబర్లు ఇచ్చినప్పుడు ఆ విధంగా చేయడం కుదరదు కదా. సో అందుకనేసి ఇక్కడ 3కి 5కి మీరు కాసా కట్టుకుంటారు, కానీ దాంట్లో ఏ టేబుల్లో పోవు కాబట్టి 3 ఇంటూ 5 చేస్తాం. అలా కానీ 3 నెంబర్లు ఇచ్చినప్పుడు కాసా కట్టుకోవాలండి. ఆ 3 ఈక్వల్గా ఒక దాంట్లో పోకపోతే అప్పుడు మీరు డైరెక్ట్గా అక్కడే ఇంటూ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ 3 ఇంటూ 5 అంటే మనకు 15 వచ్చిందండి. 15 వచ్చి 3 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది, 5 2 10 అండి. అలాగే 5 టేబుల్లో 15 వచ్చి 3 టైమ్స్, 3 ఇంటూ 3 అంటే 9 టైమ్స్ అండి. సో 1/15 అనమాట. సో ఆన్సర్ వచ్చి 1/15 అండి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే 11 చే నిశేషంగా భాగించబడి 1140కు సమీప సంఖ్య. ఈ విధంగా అడుగుతాడండి. 11 చే ఎక్కువ అడుగుతాడు. అసలు 11 చే అని ఇచ్చినప్పుడు ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేసి కొన్ని ఉంటాయండి. సో దాన్ని బట్టి మనం చేయాలన్నమాట. ఇక్కడ 11 యొక్క డివిజిబుల్ రూల్తో మనం 1140కి సమీప సంఖ్య రాయాలి. సో ముందుగా మనకి ఈ 11 చే అన్నప్పుడు ఏ విధమైన డివిజిబుల్ రూల్ ఉందంటే బేసి స్థానాలన్నిటినీ కూడాలండి, అంటే యాడ్ చేయాలన్నమాట. అలాగే సరి సంఖ్య స్థానాలన్నీ తీసివేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. బేసి స్థానాలన్నీ కూడుకోవాలి, అలాగే సరి స్థానంలో ఉన్న సంఖ్యలన్నీ మనం తీసివేయాలన్నమాట. సో ఇక్కడ సరి స్థానంలో ఉన్నవి ఏంటండి 1 అలాగే 0, అలాగే బేసి స్థానంలో ఉన్నవి 1 4. సో 1 4 అన్నవి కూడాలి, అలాగే 1 0 అన్నవి తీసివేయాలి. ఏ జతకు ఆ జత అండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అలా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 1 + 4 అలాగే -1 -0 అండి తీసివేయాలి. క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నా మీకు. అప్పుడు 5 - 1 వచ్చిందండి. 5లోంచి 1 తీస్తే 4 అండి. సో 4 ఇక్కడ మనకి నెంబర్ ఎంత ఇచ్చాడు 1140 ఇచ్చాడు. సో 1140కి +4 కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి 1144 వచ్చింది. సో ఆన్సర్ వచ్చి మనకి 1144 అండి. ఈ విధంగా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు. కొంచెం మీరు అర్థం చేసుకుంటూ చేయాలని 4-5 సార్లు లెక్కలు ప్రాక్టీస్ చేసి మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత మొదటి 10 పూర్ణాంకాల సగటు అండి. పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. పూర్ణం అంటే రౌండ్గా ఉంటుంది. పూర్ణం గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ సంఖ్యలు అంటే మైనస్లు కూడా ఉంటాయి. పూర్ణాంకాలు అంటే ఓన్లీ హోల్ నెంబర్స్. 0 అంటే నిండుగా ఉంటుంది. గుడ్డు ఎలాగ పూర్ణంగా ఉంటుంది. పూర్ణం గుడ్డు కదండి. పూర్ణం అనేది ఎప్పుడు రౌండ్ షేప్లో ఉంటుంది. సో గుడ్డు అనేది
4 నుంచి స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. 0 నుంచి అండి. సో ఇక్కడ ఏమడిగాడు, సగటు అడిగాడు. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే 0 నుండి 9 నెంబర్స్ వేసుకుంటారు. అంటే 10 నెంబర్స్ మొత్తం ఎడిషన్ చేయండి, యాడ్ చేయండి. మొత్తం ఎన్ని సంఖ్యలు అన్నాడంటే 10 అన్నాడు కాబట్టి, మొదటి 10 అన్నాడు కాబట్టి బై 10 వేస్తారనమాట. ముందు మొత్తం అంతా మీరు ఎడిషన్ చేసిన తర్వాత వచ్చిందని కింద 10తో భాగించాలి. సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోలో కొన్ని సమ్సే పెట్టానండి. ఇది మీ ప్రిపరేషన్కి యూజ్ అయినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రీవియస్ బిట్స్తో వీడియోస్ చేస్తానండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్లుగా. ఆల్రెడీ ప్లేలిస్ట్లో నేను తెలుగుకు సంబంధించి ఆల్ లెసన్స్ తెలంగాణకి అలాగే ఏపీకి కూడా ఉన్నాయండి. అవన్నీ మీకు లెసన్స్ ఏ ప్రక్రియ ఏ విధంగా చదవాలి, ఏ లెసన్ ఏ విధంగా చూడాలన్నది కూడా నేను మీకు ఈజీగా గుర్తుండే విధంగా వీడియోస్ చేసి పెట్టాను. అవన్నీ ప్లేలిస్ట్లోనే ఒకసారి చూడండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.